ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వలన అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. బిడ్డ, నీతో ఒక విషయం చెప్పాలని కూడా ఎప్పటికీ చెప్పలేకపోతున్నానమ్మా. కానీ ఈ మాట చెప్పక తప్పదు తల్లి. చివరికి జరగబోయేది ఇదే. 100% కూడా నీ మంచి కోసమే నేను చెబుతున్నాను. తప్పకుండా వినమ్మా అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు ఏదో ఒక మంచి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే, అది మన భవిష్యత్తుకు పునాదిని ఇవ్వడం కోసమే, మనం జీవితంలో ఒక గొప్ప స్థానంలో ఉండడం కోసమే, నలుగురితో మనం ఏ విధంగా ఉండాలో, నలుగురిలో బుద్ధులు మనస్తత్వాలు ఎలా ఉంటాయో, మనం అంటే మన చెడ్డదారిలోకి వెళ్లకుండా ఒక మంచి మార్గాన్ని చూపించి మన ఎదుగుదలకు, మన అదృష్టానికి కారణమయ్యే మాటే అయి ఉంటుంది అని చెప్పి మనకు తెలుసు కదా. మరి అయితే ఎంతోమంది మనం మంచి మార్గంలో ఉండాలి అని చెప్పి కోరుకుంటున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశంలో ఉన్న పరమార్థాన్ని మనం తప్పక గ్రహిద్దామండి. బాబావారు మన కోసంగా ఇవాళ రోజున ఎంతో ముఖ్యమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు. మరి మనందరము కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఉంటేనే సాయినాథుని సందేశంలోని అర్థాన్ని మనం గ్రహించగలుగుతాం. మన సమస్యలకు మనమే పరిష్కారం చూపించే విధంగా ఉంటున్నాయి అని చెప్పి ఎంతోమంది సాయి బిడ్డలు చెప్పడం జరుగుతుంది. నిజంగా మన సాయినాథుడు మనకు ఉంటే 100కి 1000% నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు కొన్ని రోజుల్లోనే పరిష్కార మార్గాన్ని సాయినాథుడు చూపిస్తారు. మరి ఈరోజు సాయినాథుడు చెప్తూ ఉన్నారు, అమ్మా నేను చెప్పలేక చెప్తున్నాను తల్లి ఈ విషయాన్ని. ఎప్పుడైనా సరే కానీ నీకు నేను ఏ మాట చెప్పినా, ఏ సందేశాన్ని అందించినా కూడా అది నా భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది అని చెప్పి నువ్వు నమ్ముతావు. ఎన్నో కష్ట సమయాలలో నా సందేశాలను నువ్వు ఆదర్శంగా తీసుకుని ఆ కష్టాల నుండి బయటపడ్డావు. నీ యొక్క కుటుంబాన్ని బాగు చేసుకున్నావు. అలాగే ఇప్పటికీ కూడా నీ బాగు కోసమే ఒక మాట చెప్పక తప్పదు. కానీ చివరికి జరగబోయేది ఇదే. ఇప్పుడు నేను చెప్పే మాట 100కి 100% నీ మంచి కోసం మాత్రమే చెబుతున్నాను తల్లి. ఎప్పుడైనా సరే కానీ కొన్ని విషయాలు జీవితంలో నీ ఎదుగుదలకు సహాయపడతాయి. అదే కొన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ అవి నీ భవిష్యత్తుని బంగారంలాగా చేయడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ పొరపాటున నువ్వు చెడుదారి పట్టావు అంటే ఆ చెడ్డదారి నీ భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఆ చెడ్డదారిలో కొంత దూరం పోయిన తరువాత అది చెడ్డదారి అని చెప్పి నీకు తెలిసినప్పుడు, అయ్యో నేను చెడుదారిలోకి అడుగు పెట్టేశాను కదా, ఇప్పుడైనా నా దారిని మార్చుకోవాలి అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు, నీ దారి మార్చుకునే ప్రయత్నం గనక నువ్వు చేస్తే, అప్పుడు నువ్వు మంచి దారిలోకి అడుగు పెడితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నీ దారిని మంచిగా మార్చడం కోసమే కొన్ని మాటలను చెబుతాను. ఇవి నీ భవిష్యత్తుకి బంగారు బాటను వేస్తాయి. జాగ్రత్తగా విను తల్లి. ఎప్పుడైనా సరే కానీ, ఎవరైనా సరే కానీ నీకు కొంచెం చెడు చేస్తే, అయ్యో వీళ్ళు నాకు చెడు చేశారు కదా, ఏదో ఒక సమయం నాకు రాకపోతుందా, మళ్ళీ వాళ్లకు నేను చెడు చేయలేకపోతానా అని చెప్పి నువ్వు అనుకుంటావు. అవునా కాదా? కానీ అది చాలా 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 పెద్ద తప్పు తల్లి. ఎందుకంటే ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయవలసిన అవసరమే లేదు. ఎందుకు అంటే భగవంతుడు వాళ్లకు ఏమి చెయ్యాలో బాగా తెలుసు. కనుక వాళ్ళు చెడు చేసి ఆనందంగా ఉండొచ్చేమో కానీ కొంతకాలమే తరువాత వాళ్ళు తప్పకుండా దైవం చేత శిక్షింపబడతారు. తల్లి, కొలనులో నీరు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక రాయిని తీసుకుని వెళ్ళి ఆ నీళ్ల మీద అలా వెయ్యి. అలా వేస్తే కనుక ఆ రాయి వల్ల ఆ యొక్క నీటిలో అలజడులు వస్తాయి. అంటే
ఆ నీళ్ళన్నీ కూడా కదిలిపోతాయన్నమాట. అలా ఆ నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చునేమో కానీ కాసేపటికి మళ్ళీ నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. అవునా కాదా? చూసావు కదూ! అలా రాయి మాత్రం అడుగునే ఉంటుంది. అలాగే నిన్ను చెడగొట్టాలని చెప్పి ఎంతమంది ప్రయత్నించినా సరే కానీ వారు ఎప్పుడూ కూడా కిందే ఉంటారమ్మా. నీ కింద నువ్వు చెడిపోయేంత వరకు కూడా. అర్థమైందా తల్లి? ఎప్పుడైనా కానీ కాలం ఎప్పుడు మంచివారికి తోడుగా నిలబడకపోయినా సరే కానీ దైవం మాత్రం ఎప్పుడు కూడా మంచివారికి మాత్రమే తోడుగా ఉంటాడు. అలా ఆలస్యం అవుతుందేమో కానీ ఇది పచ్చి నిజం అన్న మాట నువ్వు గుర్తుపెట్టుకో. ఇక దైవాన్ని ఎప్పుడూ కూడా నిందించవద్దు తల్లి. నే నే ఇవాల్టి రోజున కష్టపడితేనే కదా రేపు సులువుగా ఉంటుంది. ఇది నా కల కాదు, ఇది నా బాధ్యత అని చెప్పి నువ్వు చేసుకున్నప్పుడే నీ కల ఎప్పటికైనా కానీ నిజమవుతుంది. నీలో నెగిటివిటీ ఉంటుంది కదా! నేను ఆ నెగిటివిటీని జై కొట్టను తల్లి. నేను ఎప్పుడూ కూడా పాజిటివిటీకే జై కొడతాను అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితం చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక చిన్న మెట్టు వేస్తాను అని చెప్పి అనుకో. అలా వేసినప్పుడే కదా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ వెళ్ళగలుగుతావు. చివరికి నువ్వు ఎవ్వరూ కూడా ఊహించలేనంత ఎత్తుకు ఎదగగలుగుతావు అన్న విషయాన్ని అయితే నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో. ఇది సాధ్యమే, ఎందుకంటే ఇది నేను చెయ్యగలను కనుక నాకు ఇది ఖచ్చితంగా నాకు మాత్రమే ఇది సాధ్యము అని చెప్పి నువ్వు అనుకుంటే నువ్వు ఏదైనా సాధించగలవు. నువ్వు మాత్రమే సాధించగలుగుతావు బిడ్డ. ఎలా బ్రతకాలో తెలియక భయపడుతూ ఉన్న నీకు ఏమాత్రము భయపడవద్దు. ఎందుకంటే గూటిలో కొన్ని పక్షులు ఉంటాయి కదా, నువ్వు చూసే ఉంటావు కదా. ఆ పక్షులను రోజు కూడా ఉదయాన్నే లేచి గింజలను అంటే ఎక్కడ గింజలు కనబడితే వాటిని తిందామా, వాళ్ళు కొన్ని గింజల్ని వాటి బిడ్డలకి తీసుకొద్దామా అని చెప్పి గూడు నుంచి బయలుదేరి వెళ్తాయి. అలా గూడు నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇప్పుడు గింజలు ఎక్కడ ఉంటాయో వాటికి తెలియదు, కానీ వాటి యొక్క ఆహారం కోసం వెదుగులాడటం మొదలు పెడుతూ ఎలా ఎక్కడ గింజలు ఉంటాయో అక్కడ తెలియకుండానే ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి కదా. అలాగే మన జీవితం కూడానమ్మా. ప్రయత్నం అయితే చేయాలి. మనకి కూడా ఏమీ తెలియదు, ఏమి చేయాలో ఎలా మొదలు పెట్టాలో, అది సక్సెస్ అవుతుందో లేదో ఏమీ తెలియదు. కానీ ప్రయత్నం చేస్తేనే కదా జీవితంలో గొప్ప స్థాయికి మనం వెళ్ళగలుగుతాము. ఏదో కొంచెం నలిగిపోయాము అని చెప్పి అందరికీ ఏదో నువ్వు కోల్పోయినట్లుగా, ఏదో నీ జీవితం అంతా కూడా అయిపోయినట్లుగా అలా ఫీల్ అవ్వవలసిన అవసరం ఎందుకు చెప్పు? ఎందుకో తెలుసా? కరెన్సీ నోటు ఉంటుంది కదా, అది కూడా నలిగిపోతుంది. 100 రూపాయల నోటు అయినా, 1000 రూపాయల నోటు అయినా కానీ, 2000 రూపాయల నోటు అయినా కానీ బాగా వాళ్ళ జోబుల్లో వీళ్ళ జోబుల్లో నలిగిపోయి ఉంటుంది. నలిగినంత మాత్రాన ఇది నలిగిపోయిందే అని చెప్పి 2000 రూపాయల నోటుకి మనం రూపాయి విలువను కడతామా? 2000 రూపాయల నోటు ఎప్పటికైనా నలిగినా కూడా 2000 రూపాయల నోటే. అర్థమైంది కదా తల్లి? దాని విలువ మాత్రం తగ్గనే తగ్గదు. అలాగే మనిషి ఏదో ఎప్పుడైనా ఒక్కసారి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. అంత మాత్రాన నువ్వు నలిగినంత మాత్రాన నీ విలువ తగ్గుతుందా చెప్పు? మనిషి ఓడిపోయినంత మాత్రాన జీవితం కూడా ఆగిపోతుందా? ఒక్కో మాట గుర్తుపెట్టుకోమ్మా. ఇంత చెప్తున్నారు కదా బాబా, ఏదైనా సాధించాలి, ఎంతైనా సాధించాలి, బాగా సంపాదించుకోవాలి అని చెప్పి అనుకుంటున్నావా? అయితే విను. 7 తరాల కోసం ఎంత సంపాదిస్తే ఏమి లాభం చెప్పు? 2 తరాలకి కూడా నువ్వు కట్టిన ఇంట్లో నువ్వు ఉండలేకపోతున్నావు. నీ యొక్క ఫోటో పెట్టడానికే ఇష్టం ఉండనప్పుడు 3వ తరానికి నీ పేరు గుర్తుపెట్టుకునే అవకాశం అంత ఇష్టం లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించి ఏమి సుఖం చెప్పు?
సంపాదన మానేయమని చెప్పి నేను చెప్పడం లేదమ్మా. మితిమీరి సంపాదించటం మానేయమని చెప్తున్నాను. అంటే మితిమీరి ఇక తిండి ఎప్పుడు తింటున్నామో కూడా తెలియకుండా, ఎప్పుడు నిద్రపోతున్నామో కూడా తెలియకుండా, అసలు కొంతమంది అయితే నిద్ర కూడా లేకుండా రాత్రనక పగలనక కష్టపడి డబ్బే జీవితం, డబ్బే లోకం, డబ్బే ఇది అని చెప్పి 24 రోజుల్లో అంటే 24 గంటలు 24 గంటలు ఉంటాయి కదా, 22 గంటలు సంపాదించే పనిలోనే స్ట్రెస్, ఒత్తిడి, రోగాలు వచ్చినా ఏం వచ్చినప్పటికీ కూడా నువ్వు పని మాత్రం ఆపట్లేదన్నమాట. ఎప్పటికైనా కానీ అవసరానికి కావలసినంత సంపాదించుకుంటే సరిపోతుంది. మితిమీరి ఆశపడడం, మితిమీరి సంపాదించుకోవడం మానేయడమే ఉత్తమం. ఎందుకంటే ఇటువంటివి చేస్తే కంటే కూడా అనుభవిస్తేనే తెలుస్తుంది దాని యొక్క విలువ ఏంటో. తల్లి, ఎప్పటికైనా సరే కానీ ఆదాయం కంటే ఖర్చు తక్కువగా ఉండాలమ్మా. పొదుపు ఎక్కువగా ఉండాలి. ప్రతి నెల కూడా నీ యొక్క పొదుపును ఒక లక్ష్యంగా 10 రూపాయల్లో నువ్వు 8 రూపాయలు పొదుపు చేసుకోవాలి అని చెప్పి నీ లక్ష్యంగా పెట్టుకో. నిరంతరము కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి అని చెప్పి అనుకో. టైం యొక్క విలువ అంటే సమయం యొక్క విలువను అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యి. తక్కువలో ఎక్కువ చేయాలి అంటే తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా పని చేయాలి. తక్కువ సమయం ఉన్నా కానీ తెలివిగా తక్కువగా ఆ సమయాన్ని నువ్వు ఎక్కువగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. తక్కువగా జనాలు ఉన్నప్పటికీ కూడాను నీ విలువ ఎక్కువగా ఉంచుకుంటూ పెంచుకునేలాగా చేయాలి. ఇలా ఏదైనా కానీ నీ యొక్క తెలివితేటల మీదనే ఆధారపడి ఉంటుంది బిడ్డ. నువ్వు ఎదగాలి అన్నా కూడా, నువ్వు పడిపోవాలి అన్నా కూడా, నీకు మంచి జరగాలి అన్నా కూడా, లేదా నీకు చెడు జరుగుతుంది అన్నా సరే కానీ, ఒక బిజినెస్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అన్నా కూడా కానీ, ఒక బిజినెస్లో నువ్వు ఫెయిల్ అవ్వాలి అన్నా సరే కానీ, ఏది ఏమైనప్పటికీ కూడాను జరిగేది నష్టమైనా సరే, దుఃఖమైనా, గెలవటమైనా, ఓడిపోవడమైనా, ఏదైనా సరే కానీ ప్రయత్నం అనేది మాత్రం మానుకోకూడదు. ప్రయత్నించాలి. అది నీ శక్తి కొలది ప్రయత్నించాలి. నీ శక్తిని మించి ఏది కూడా చేయకూడదు. తల్లి, ఈ చిన్న జీవితకాలం ఏదైతే ఉందో అది చాలా చాలా చిన్న విషయం తల్లి. ఎప్పుడు ఎవరు ఎలా పోతారో కూడా తెలియదమ్మా. అది విధివ్రాత. ఆ యొక్క విధివ్రాతను మార్చటం అనేది నీ వల్ల కాదు. ఆ యొక్క విధివ్రాతను మార్చటం చివరికి నా వల్ల కూడా కాదు. తల్లి, ఒక్కసారి ఈ జీవితం అంటే ఏంటి అని చెప్పి నువ్వు కళ్ళు మూసుకుని ఆలోచించు. నీ జీవితంలో గతంలో నీకు ఎన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయో అని కాదు, నువ్వు భవిష్యత్తులో ప్రతి క్షణాన్ని ఎంత సంతోషంగా ఆస్వాదిస్తున్నావు అన్నదే ఇక్కడ ముఖ్యం. బిడ్డ, సంతోషంగా బ్రతకడం నేర్చుకో. ఆనందంగా ఉండడం నేర్చుకో. ఎవరో ఏదో అంటున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు, అయ్యో నేను ఇలా ఉంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నేను ఈ మాట మాట్లాడితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నువ్వు వారికి సహాయపడుతూనే ఉండాలేమో, వారు నీకు అన్యాయం చేసినా కూడా నువ్వు వారికి న్యాయమే చెయ్యలేవేమో, లేకపోతే వాళ్ళు నాతో పలకరేమో, ఇటువంటివన్నీ కూడా మనసులో పెట్టుకోవద్దు బిడ్డ. ఎన్నో అనారోగ్య సమస్యలతోటి సతమతం అవుతున్నప్పటికీ కూడాను ఒక పక్క ఈ యొక్క మానసిక వేదన నీ అనారోగ్య సమస్యలకు 80% అవుతుంది కారణం. కనుక ఎప్పటికీ నేను చెప్పలేకపోతున్నాను కానీ చెప్పక ఇప్పటికైనా తప్పడం లేదు. తల్లి, నువ్వు ఇలాగే ఉంటే కనుక నీ జీవితంలో నువ్వు ఏది కూడా సాధించలేవు. నలుగురిలో అవమానాలు, చివరికి ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత నువ్వు ఎందుకు పుట్టాను భగవంతుడా అని చెప్పి అనుకునే రోజు వస్తుంది. కనుక ఇప్పటికైనా సరే కానీ అవి తెలుసుకో. లేకపోతే 100% నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్లవుతుంది. తెలివిగా ఉండమ్మా. తెలివిగా ఆలోచించు. తక్కువగా మాట్లాడు, ఎక్కువగా పని చేసుకో. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఆనందంగా ఉండు.
నీకు నువ్వే ముఖ్యం అని చెప్పి తెలుసుకో. కుటుంబంలో కలహాలకు కారణం ఎదుటివారి నుంచి నువ్వు ఏదో కోరుకుంటున్నావు. వారిలో మార్పునో లేదా వారు ఇలానే ఉండాలి, వారు నేను చెప్పినట్లే వినాలి, ఇటువంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నావు. కానీ నీ నుంచి వారు ఏమి కోరుకుంటున్నారు? నిన్ను మనిషిలాగానే లెక్క చేయనప్పుడు వారి గురించి అంత ఆలోచన ఎందుకు చెప్పు? నీ గురించి నీకు ముఖ్యం కదా, నీ ఆరోగ్యం నీకు ముఖ్యం కదా, నీ ప్రశాంతత నీకు ముఖ్యం కదా. ఇప్పటికైనా తెలుసుకోకపోతే మానసికంగా ఇప్పటికే సగం చచ్చిపోయావు కదా తల్లి. తరువాత పూర్తిగా నీ జీవితంలో అనారోగ్య సమస్యలు నిండిపోయినప్పుడు నిన్ను కనీసం పాపం అని కూడా అనని వాళ్ళ కోసమా ఇంత బాధపడ్డాను, నన్ను కనీసం మనిషిలాగా కూడా గుర్తించని వాళ్ళ కోసమా ఇంత ఆలోచన చేశాను అని చెప్పి కనీసం నువ్వు నా కడుపున పుట్టిన బిడ్డల కోసమైనా నాలో మార్పు రాలేదే అని చెప్పి వేదన చెందే రోజు వస్తుంది. ఆ వేదన చెందే రోజు రాకూడదు అని చెప్పి ముందుగానే హెచ్చరిస్తున్నాను. మార్పు రావాలి బిడ్డ, నీలోనే రావాలి, నీ మనసులో నుంచి రావాలి, నీ ఆలోచనల నుంచి రావాలి. నీ సంతోషం నీ చేతుల్లోనే ఉంది అన్న విషయాన్ని ఎప్పటికీ మరచిపోకు. అర్థమైంది కదా తల్లి అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు ఎంతో చక్కటి సందేశాన్ని అందించారు కదా. ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ. మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ, నచ్చింది కదూ, అర్థమైంది కదూ అని చెప్పి అనుకుంటున్నానండి. నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపించిన ప్రతి ఒక్కరూ వీడియోకి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో మోటివేషన్గా ఉంటుందండి. మొదటిసారి మన సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకు ప్రతిరోజు కూడా వస్తూ ఉంటాయి. ఎన్నో వృధా వీడియోలు చూస్తూ ఉంటున్నాం కదండి. కానీ మనిషిలో మార్పు రావడం కోసం సాయినాథుడు స్వయంగా ఒక గురు రూపంలో వచ్చి మనకు అందించే వీడియోలు చూడడం వల్ల మన జీవితాన్ని మనమే బంగారు బాటలోకి మార్చుకున్నట్లు అవుతుంది కదండి. కనుక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళా కలుసుకుంటానని, అంతవరకు ఆ సాయినాథుని ఆశీస్సులు మనపైన మన కుటుంబం పైన ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. సాయిరామ్ అని చెప్పి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.